రిచువల్స్ ఏది ఒక ఇష్టదేవతను ప్రార్థన చేస్తూ అనేక తీవ్రంగా చేసే వాళ్ళు ఉన్నారు. ఈ తీవ్రంగా సాధన చేసిన అమ్ము అయితే ఇది అసలు మన భారతదేశం ఎలా చేయాలి బాబు, ఇదే మొత్తం అనుకుని కొంతమంది వెళ్ళొచ్చు. నేను ఎందుకంటే చెప్తున్నాను ఈ విషయం అనేది, అసలైన బ్రహ్మ విద్య ఏంటంటే ఆ లోపల నాకి సాధువు దగ్గర ఉంది ఏంటి. తర్వాత వీళ్ళలోనే ఏంటంటే ఉపాసనలు ఉన్నాయి. ప్రతి దేవత ఉపాసన, ప్రతి తంత్ర విద్యలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి మోక్షాన్ని ఇచ్చేవి కావు అని చెప్తున్నాను. ఈ మోక్షాన్ని ఇచ్చేవి కావు. ఆ లోపల ఉండేవాళ్ళు, వాళ్ళు ఆ బ్రహ్మ విద్య సాధనతో ఉండేవాళ్ళు, వాళ్ళది అసలైన సంస్కృతి. ఇది మాత్రం కాదు. మీరు మనం అందరం అనుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ చూసినా సరే ఈ ఉపాసనలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరు దేవత ఉపాసన, ఏదో ఒక ఉపాసన చేస్తూ అమ్మో వాళ్ళు సిద్ధి పొందేస్తున్నారు. నెవ్వర్. జగద్గురు ఆదిత్య శంకరాచార్యులు వారు పెట్టింది అదే, వారు చెప్పింది అదే. అఖాడాలు పెట్టినప్పుడు ఏంటంటే ఇవన్నీ ఉపాసన చేయమని ఎక్కడ చెప్పలేదు. వాళ్ళందరూ అక్కడ సాధనలో అంతర్ముఖులు ఉన్నారు. ఈ మిగతావన్నీ ఏంటంటే కర్మణ నివర్తంతి ఉపాసక జ్ఞానిన కర్మణ వినివర్తంతి నివర్తంతి ఉపాసక జ్ఞానిన ననివర్తంతి ఇది వేదాంత డిండిమా అన్నారు శంకరాచార్యం. ఘంటాపదం ఢంక అనేది చెప్తున్నారంటే కర్మణ వినివర్తంతి అంటే కర్మ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ పుడతారు. నివర్తంతి ఉపాసక అంటే ఈ ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా పుడతారు. మరి ఎవరు పుట్టరు? జ్ఞానినా నివర్తంతి, జ్ఞానంతో పొందిన వాడు మొత్తం. ఇది వేదాంత డిండిమా అంటే కర్మ చేసేవాళ్ళు కానీ ఉపాసన చేసేవాళ్ళు కానీ వీళ్ళెవరికి మోక్షం లేదు బొమ్మ. ఉపాసన చేసే వాళ్ళకి వీళ్ళకి లేదు. ఒక జ్ఞానినా నివర్తంతి. జ్ఞానం అంటే ఏంటి? ఈ జ్ఞానం కాదు. యోగ సంజాయితే జ్ఞానం, యోగ సాధన చేసే అంతర్ముఖంగా ఆ జ్ఞానం పొందే వాళ్ళకే మోక్షం, జన్మ లేదు అన్నారు. ఈ ఉపాసన గురించి మన గురువు గారు గౌడుపాద కారికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా సరే మీరు అందరినీ ఆకర్షించేది అది ఉపాసనలే. అబ్బో ఆయన ఈ దేవత, ఆ దేవత, ఇదని చెప్తే అమ్మ పలుకుతుంది అని ఇలా రకాలుగా అనుకుంటారే. ఉపాసన ఆశతో జన్మం జాతే, ఉపాసన ఆశతో ధర్మం జాతే బ్రహ్మని వర్తతే ప్రాగుత్పత్తే రజం సర్వం తేనాహు కృపణ స్మృత. గౌడుపాద కారిక. ఈ ఉపాసనల వల్ల కూడా వీళ్ళకి మోక్షం లేదు పొందారు. వీళ్ళు తక్కువ మేధస్సు గలవాలన్నారు. ఎంత ఉపాసన ఎక్కడికి వెళ్తారు తెలుసా? బ్రహ్మం అంటే రెండు రకాలు ఉన్నాయి. కార్యబ్రహ్మము, కారణ బ్రహ్మం అని ఉంది. కారణ బ్రహ్మం అంటే కారణ బ్రహ్మం అంటే లోపల ఉంది అది. కార్యబ్రహ్మం అంటే ఇదంతా బయట ప్రపంచం అంటారు. ఇది బ్రహ్మమే కానీ కార్యబ్రహ్మం ఇది ఏంటి. కానీ ఇంత సాధన చేసిన వాళ్ళు ఎక్కడ పుడతారు? ఈ ప్రకృతి కోసం ఈ దాంట్లోనే పుడతారు. ప్రాకు ఉత్పత్తే రజం సర్వం. వీటన్నిటికంటే మొట్టమొదటి ఉన్నది ఒకటి ఉన్నది, అది దానికి పుట్టుక లేదు. ఆ పుట్టుక లేని స్థితికి ఎవరు చేరుతారు? వాళ్ళొక్కరే మోక్షం పొందుతారు. కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యబ్రహ్మలోకి వెళ్ళి మళ్ళీ జన్మెత్తుంటారు అన్నారు. ఈ గౌడుపాదాచార్యులు చెప్పారు. అందువలన సాధన చేద్దాం అనుకున్న వాళ్ళు అంతర్ముఖ ఆత్మవిద్య చెయ్యాలే తప్పించి కానీ ఈ బయట ఉపాసనలు కానీ, ఈ తంత్ర విద్యలు కానీ, యంత్ర విద్యలు కానీ, ఇవన్నీ మంత్ర విద్యలు కానీ వీటన్నిటిలో కూడా మనకు మోక్షం లేదు అనే చెప్తున్న శాస్త్రం అంతా.